గంగారా. హలో మేడం, ఎక్కడికి? హలో మేడం, మిమ్మల్ని. ఆగండి. ఆగుతారా కొంచెం? హలో మేడం. ఏయ్, బుద్ధి లేదా నీకు? నిన్నే. మీరు మాట్లాడేది నా గురించా? నీ గురించే. ఎందుకు నా కూతురు వెనకపడ్డావు? లవ్వు గివ్వు అంటూ తిరుగుతున్నావంట. లవ్ లెటర్స్ రాస్తావా? మిస్డ్ కాల్స్ ఇస్తావా? నా గనక తిక్క రేగిందనుకో మీడియాని తీసుకొచ్చి నిన్ను నడు రోడ్లో నిలబెడతా. అయినా ఇంత పెద్ద ఆఫీసర్వి, నీకు ఇదేం పోయే కాలమయ్యా? ఇదంతా మీ కూతురు చెప్పిందా? పసిపిల్ల కదా అని ప్రేమ దోమ అంటూ మోసం చేద్దామనుకున్నావేమో. నీలాంటి వాళ్ళ వల్లే మేము ఇన్ని కష్టాలు పడ్డాం. మా అమ్మను ఒకడు మోసం చేసిపోయాడు, నేను పుట్టాను. నన్ను ఒకడు మోసం చేసిపోయాడు, అది పుట్టింది. కానీ దాన్ని ఎవడు మోసం చేయడానికి వీలు లేదు. చెయ్యనివ్వను. అరుంధతి గారు, మీరు కోపడుతున్నారు. ఒకసారి మీ కూతురుని తీస్తారండి, నేను పళ్ళు రాలగొట్టాలను. ఏంటి? నా కూతురు పళ్ళు రాలగొడతావా? ఏంటయ్యా ఏంటి? నువ్వు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనుకున్నావేమో. చూడు, నా సంగతి నీకు తెలీదు. అరుంధతి, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేనేం మీ కూతురు అంటే పడలేదు, లవ్ లెటర్స్ ఇవ్వలేదు. నేను కూడా మీలాగా పెళ్లికి వద్దనే తిరుగుతున్నాను. ఫైనల్ గా ఒక్క మాట, దాన్ని మర్చిపో. దాని జీవితం సొసైటీకి అంకితం, ఏ మగాడికి కాదు. దాన్ని ఇంకో మదర్ తెరీసా లాగా చూడాలనుకుంటున్నా. దయచేసి వదిలే. అరే చెప్తే మీకు అర్థం కాదు. ఏమండి, బాంబు పెట్టి పేల్చేస్తాను ఈ స్టేషన్ ని. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. నేనెత్తా.